టిటిడి పరకమణి చోరీ కేసులో కీలక వ్యక్తి అయిన మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య వెనుక కొందరు వైసీపీ నాయకులు అధికారుల ప్రమేయం ఉందని జనసేన నాయకులు కిరణ్ రాయలు ఆరోపించారు. సిట్ విచారణకు హాజరైన సతీష్ కుమార్ ను అధికారులు ఉండిగిన ప్రశ్నలు భూమన కరుణాకర్ రెడ్డి ఎలా తెలియజేశారని ప్రశ్నించారు. అప్పటి పాలకులే సతీష్ కుమార్ ను హత్య చేశారని భావిస్తున్నామని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్న కిరణ్ రాయలతో మా ప్రతినిధి రవి వర్మ ఫేస్ టు ఫేస్. సంచలనం సృష్టించినటువంటి కేసు ఇవాళ ఒక్కొక్క సంచలనం క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా అప్పుడు 2023లో బహిర్గతమైనటువంటి పరకామణి చోరీ కేసు విషయంలో కేసు నమోదు చేసి విచారణ చేయడమే కాకుండా రాజీ కుదిర్చినటువంటి ఏవీఎస్ఓ ఇవాళ హత్యకు గురైనటువంటి సంఘటన యావత్ కలకలం సృష్టిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి జనసేన నాయకులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని. సార్ నమస్తే. ఇవాళ పరకామణి కేసు విషయంలో అంటే కొంతమంది చేసిన తప్పిదాలన్నీ బయటపడతాయని చెప్పేసి హత్య చేశారా? ఎలా భావించాలి సార్? ఈ కేసుని ఎట్లా చూడాలంటారు? 100% మర్డర్. నిన్నే చెప్పాము, ఇది మర్డర్. ఎందుకంటే దీని వెనకాల టీటీడీ చైర్మన్, గత చైర్మన్లు, గత ఈఓ, గత పోలీస్ ఆఫీసర్లే కాదు, ఇంకా పైన ఉన్నారు, వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి. ఇది మొత్తం అందరినీ గెలుపుతారని, అందరూ కలబెడతారు, అందరిని ఇష్యూ చేస్తారని చెప్పి దీన్ని ఎలాగైనా సరే క్లోజ్ చేయాలంటే ఇద్దరే వాళ్ళారు. ఒకటి రవికుమార్, ఇంకోటి సతీష్ కుమార్. అందరికి రవికుమార్ మీద తెలుసు, సతీష్ కుమార్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు. అతనే కంప్లైంటర్, అతని గురించి ఎవరు పట్టించుకోవాలి. అతనే మొత్తం సెట్ చేసింది, డీల్ చేసింది, ఈ రాజీ కుదిర్చింది అతనే. ఎవరెవరు ప్యాకేజ్ ఎంత డబ్బు పోయింది, ఎవరికి అంత ఎత్తుకొమ్మేసిందో రవికుమార్, ఇతనే అంట, సతీష్ కుమార్ అంట. అందరూ రవికుమార్ నిఘా పెట్టారు. రవికుమార్కి ఏమైనా అవుతుందో, రవికుమార్ని కాపాడంటారు, కానీ ఇతను మర్చిపోయారు పాపం. కాబట్టి ఇతను అనవసరంగా బలైపోయాడు. ఒక పోలీస్ మంచి హానెస్ట్ ఆఫీసర్, చిన్న స్థాయి నుంచి ఒక స్థాయికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ బలైపోయాడు. అది నిన్న చాలామంది ఆత్మహత్య అని చెప్పి చెప్పారు. అందుకు ఆత్మహత్య మేము చెప్పాము నిన్నే మర్డర్ అనేసి. ఎఫ్ఐఆర్ రిపోర్టు క్లియర్ మర్డర్, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ క్లియర్ మర్డర్. ఇది సెంట్రల్ రైల్వే కట్టిన కేసు, ఆంధ్రప్రదేశ్లో కట్టింది కాదు, సెంట్రల్ రైల్వేస్ అక్కడ కట్టింది, క్లియర్ మర్డర్ ఇది. నెక్స్ట్ ఎవరు చంపారు అనుమానంగా ఉంటే చాలా అనుమానాలు ఉంటాయన్న. ఇప్పుడు ఇతను సతీష్ కుమార్ చనిపోయాడు, ఇతను బాబాయ్, అందరు బాబాయ్, జగన్ బాబాయ్. ఈ ప్యాటర్న్ చూడండి ఒకసారి మీరు, ఈ ప్యాటర్న్ చూడండి. సేమ్ ప్యాటర్న్లో చనిపోయాడు, సేమ్ దెబ్బలు, కానీ ప్లేస్ మారింది. ఇది బాత్రూము, అది రైల్వే స్టేషను, ట్రాక్. ఇది ఈయన వయసులో ఉన్నాడు, ముసలాన్ అయిపోయినాడు, అంతే. ఇంక తేడా ఏం లేదు, సేమ్ సెటప్పే. కానీ ఈ సెటప్ లాగా జరిగిందంటే ఇక్కడ నాయకులు స్థాయిలో చేశారు అంటే కాదు, వీళ్ళు చేయించారు, ఎవరికో చెప్పి చేయబడ్డారు. ఇది అనుమానం పక్కాగా జనసేన పార్టీతో వ్యక్తం చేస్తున్నాం. దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే సిట్టు విచారణలో జరిగిన డిస్కషన్లు బయటికి వస్తాయన్న. సిట్టు విచారణలో లక్ష్మణ్ రావు అనే ఒక అడ్వకేటు సతీష్ కుమార్ని బెదిరించాడు, సతీష్ కుమార్ని తిట్టాడు, సతీష్ కుమార్ నువ్వు చచ్చిపోన్నాడని, సతీష్ కుమార్ని కథ చూస్తాము నేను వదలమని చెప్పింది మాటలు, సతీష్ కుమార్ మాటలు, సిట్లో చూసిన మాటలు మాజీ టీటీడీ చైర్మన్ గారికి ఎలా తెలిసింది? ఈయనేమైనా సిట్లోకి వెళ్ళాడా? లేదు కదా. అంటే సతీష్ కుమార్ చెప్పు ఉండాలి, చెప్తే. సతీష్ కుమార్తో టచ్లో ఉన్నాడు. సతీష్ కుమార్ ఎప్పటికప్పుడు అప్డేట్ నిఘా వాళ్ళు పెట్టారు. సతీష్ కుమార్ మీద నిఘా ఉంచారు కాబట్టే ట్రైన్ ఎక్కిన గంటకే అతను చనిపోయాడంటే ఇది ఖచ్చితంగా 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేసిన మర్డర్ అనేది కూడా మేము తెలియజేస్తున్నాం. దీని మీద భవిష్యత్తులో మీరేమైనా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది? అలా ఫిర్యాదు ఏముందన్న, ఆల్రెడీ ఇప్పుడు పోలీస్ అధికారులు దీని మీద డిస్కస్ జరుగుతూ ఉంది. నాకు తెలిసి వాళ్ళు అడుగుతారు, వైసీపీ వాళ్ళు అడుగుతారు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి అనేసి. 100% సిబిఐకే ఇస్తాము. ఇప్పుడు సిబిఐకే ఇస్తాము, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేసు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సతీష్ కుమార్కు రవికుమార్ సంబంధించింది కాదు. దిస్ కేస్ ఈజ్ ఇండియా ఇష్యూ, భారతదేశంలో ఉన్న హిందువుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూ. డబ్బు కాదు సమస్య ఇక్కడ. వెంకటేశ్వర డబ్బును దోచేసిన వాళ్ళు శిక్ష పడకపోతే బాధేస్తుంది. ఆ శిక్ష పడాల్సిన వ్యక్తుల్లో ఒకరు చనిపోయాడంటే అది శిక్ష పడుతుందో పడదో. అతనైతే కంప్లైంటర్ లేపేశారంటే, సినిమాలలాగా లేపేశారంటే ఇది చాలా దారుణం. దీన్ని సీరియస్గా పోలీసు వాళ్ళు దీన్ని యాక్షన్ తీసుకొని వెంటనే రవికుమార్ ఎవరైతే నెక్స్ట్ పర్సన్ ఉన్నాడో అతనికి కూడా భద్రత కల్పించి ఇమీడియట్లీ పోలీస్ కస్టడీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రధానంగా అంటే పరకామణి కేసు విషయంలో రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. ఉన్నటువంటి సాక్షులందరినీ కూడా ఒక్కొక్కరుగా ఇట్లా హత్యకు గురవుతున్న నేపథ్యంలోనే కేసును మరింత లోతుగా విచారించి అసలు దోషులను బయటపెట్టి శ్రీవారి భక్తుల మనోభావాలకు దెబ్బతినకుండా న్యాయం జరగాలని చెప్పి కూడా సర్వత్రా జనసేన నాయకులైతే విజ్ఞప్తి చేస్తూ కోరుతున్నారు. విడజస్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9.